నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు శుభ కార్యక్రమ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గన్నేరు పుష్పాలతో స్వామివారిని పూజించండి. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో అవకాశాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే క్రీడా సంబంధమైనటువంటి అంశాల్లో విజయాలు ఉంటుంటాయి. నైపుణ్యము, సాంకేతికతో కూడినటువంటి సృజనాత్మక విలువలను పెంచుకుంటుంటారు. మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు కుటుంబ పరిస్థితులు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ప్రయాణాలు ఉంటుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుముఖ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారికి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వారు తాము పనిచేసే ఉద్యోగ సంస్థల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్యాలయాల్లో కొన్ని మీకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. గృహ సంబంధమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న కార్యక్రమాలు కొన్ని ఆలస్యంగా పూర్తి అవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటము, దండకమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు నూతనమైనటువంటి వస్త్రములను కొనుగోలు చేసే కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు తగినటువంటి పేరు ప్రఖ్యాతులు, గౌరవ లాభాలు, విద్యా ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి చర్చలు ఉంటుంటాయి. మనోధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మాహేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మాతంగి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు మానసికమైనటువంటి ఒత్తిడిని పెంచుకోకూడదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ప్రయత్న కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో మంచి నైపుణ్యంతో కూడినటువంటి వ్యవహారాలను పూర్తి చేస్తుంటారు. రుణభారాలు తగ్గించుకుంటూ ఉంటారు. ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలన మార్పులు కనిపిస్తున్నాయి. నూతన వ్యక్తులతో సమావేశమవుతుంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో స్నేహితులతో, బంధువులతో వైరవ భావాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కాళీ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.
మకర రాశి వాళ్లకు మీడియా రంగంలో కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, సంతోషాలు, ఆనందాన్ని కలుగచేస్తుంటాయి. సంఘపరంగా పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పాదార్చన నిర్వహించటము, కర్పూర నీరాజనమును సమర్పణ చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంటారు. స్నేహితులతో, బంధువులతో సమాలోచనలు జరుపుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ బాలా త్రిపుర సుందరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా ప్రయోజనాలు పొందుతుంటారు. ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఆదుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.